నమస్తే రచన. చూశారు కదా! హాసిని హత్య జరిగిన విధానం మాత్రం తీవ్ర కలత చెందేలాగే ఉంది. అసలేం జరిగింది? ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా బయటికి రావట్లేదు. ఇది ట్రాన్స్‌జెండర్స్ హత్య కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ దీని వెనక భయంకరమైన పెద్ద కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మీకు తెలిసిన నిజాలేంటి? మాకు అంటే ఇది అయినప్పుడు మర్డర్ అయినప్పుడు నైట్‌లో ఆహ్, రిపోర్ట్స్ ప్రకారం 10 ఆ టైంలో జరిగింది నెల్లూరులోనే. తను ఒక గుడి కుంభాభిషేకం పొద్దునయింది. తను కూడా కుంభాభిషేకం చేసి శ్రీశైలం బయలుదేరి వస్తుంది. లాస్ట్ వీడియో కొన్ని గ్రూప్స్‌లో పోస్ట్ చేసింది తను. అయితే ఏపీ, తెలంగాణకు సంబంధించి ఒక గ్రూప్‌లో ఆ విషయం వచ్చిందని నాకు కాల్ వచ్చింది. నేను ఆ గ్రూప్‌లో లేను యాక్చువల్‌గా క్విట్ అయ్యాను కొన్ని రోజులకి. సరే అని నేను యాడ్ చేయమని అన్నప్పుడు వాళ్ళు కొన్ని ఫోటోలు, వీడియోస్ పంపారు. చాలా డిస్టర్బింగ్. అది చూసేటప్పటికి చాలా అంటే అసలు నమ్మలేకపోయాను యాక్చువల్‌గా. ఎందుకంటే హాసినిని ఒకలాగా అంటే ఒక ఎల్డర్ సిస్టర్‌గా నేను భావిస్తాను యాక్చువల్‌గా. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 2013 అప్పటి నుంచి 2009 నుంచి కూడా నాకు అంటే ఒక అక్కలాగా ఒక సిస్టర్లీ రిలేషన్షిప్ ఉంది. ఆ దృశ్యాలు చూసేటప్పటికి ఒక్కసారి షాక్‌లోకి వెళ్ళిపోయానంటే ఇంకా నైట్ టైం 1, 2 టైంలో వచ్చింది అవన్నీ. కంటిన్యూస్‌గా కాల్స్ వస్తానే ఉన్నాయి యాక్చువల్‌గా. ఎందుకు నేను కూడా చేస్తా ఉన్నాను. ఎలా అయింది ఏంటి అని. తను పూజ ముగించుకొని నెల్లూరు ఆ ఫ్లైఓవర్ తిరుగుతుంటే 2 కార్‌ల్లో వచ్చి తెలియని వాళ్ళు దాన్ని ఆపి, కార్‌ని ఆపి తన్ని దించి అక్కడ పక్కనే రైల్వే ఇది ఉంది. ట్రాక్ దగ్గర తీసుకొని వెళ్ళి మర్డర్ చేశారని కథనాలు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. ఆ కార్‌లోనే తనతో పాటు ఇంకొక ముగ్గురున్నారని వీడియోస్ ద్వారా తెలిసింది. చాలా బ్రూటల్‌గా మర్డర్ చేశారు. అంటే ముందు మేము చూసిన 2, 3 ఫోటోలు మేము అనుకున్నాము ఇదెలా అయింది? ఏంటి? మర్డర్ చేశారు సరే. 4, 5 తెల్లవారుజామున టైంలో కొన్ని భయంకరమైన ఫోటోలు గ్రూప్స్‌లో వచ్చినియి. సర్క్యులేట్ అయినియి. వేట కొడవలతోటి చాలా దారుణంగా అంటే దే స్లైస్డ్ యాక్చువల్లీ అన్నమాట. దట్స్ సచ్ ఎ డిస్టర్బింగ్ పిక్చర్. ఎందుకంటున్నానంటే అంటే మేము మా తల్లిదండ్రుల్ని అందరిని వదిలేసి అక్క చెల్లెళ్ళు ఇలాంటి ఒక 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 మదర్‌లీ, ఒక సిస్టర్‌లీ లవ్ తోటి కమ్యూనిటీలో అక్కడే ప్రేమలు ఎతుక్కున్నాం మనం. అక్కడ దొరికినాయి మాకు ప్రేమలు. అలాంటి రిలేషన్‌షిప్స్‌లో ఉన్న మాకు సాటి కమ్యూనిటీ అక్క గాని, సోదరు గాని అలాంటి పరిస్థితుల్లో చూసినప్పుడు చలించిపోయాం. అంటే ఎందుకు చలించిపోయామంటే భయం ఒకలాంటి భయం. కన్నోళ్ళని అందరిని వదిలిపెట్టుకొని బయట ఒకళ్ళకొకళ్ళుగా జీవిస్తున్నప్పుడు ఇలా ఇంత దారుణంగా ఇంత పగతోటి ఇలా చంపుతారా? అని ఎంత పగుంది అనేది ఒకటి కనిపిస్తుంది ఆ హత్యలో అంత దారుణంగా హత్య చేయటంలో. ఇంకోటేంటంటే తను కొద్దిగా టైంలోనే లీడర్‌గా ఎదిగింది. 7 సంవత్సరాల జర్నీ యాక్చువల్‌గా తనది. వెనక్కి తిరిగి చూసుకుంటే వ్యవస్థలో అంటే వితిన్ హిజ్రా వ్యవస్థలోనే అంటే ఏదైతే పవర్ కాన్‌ఫ్లిక్ట్ ఉంటుందో పెద్ద, చిన్న దాన్ని దాటుకుంటా వచ్చి తనకంటూ ఒక లీడర్‌షిప్‌ని ఎమర్జ్ చేసుకుంటా వచ్చి ఒక ఏరియాలో రాయలసీమలో ఒక లీడర్‌గా ఎదిగిన హాసినిని చూసినప్పుడు తనది ఆల్మోస్ట్ ఓన్లీ వెరీ స్మాల్ జర్నీ 7 ఇయర్స్. అండ్ చాలా చిన్న వయసు కూడా 33, 34 ఇయర్స్ అంతే. అలాంటి చిన్న వయసులో ఉన్న లీడర్‌ని అంత దారుణంగా చంపారు అనంటే సో, అంటే ఎవరు చంపారు? దాని వెనక ఉన్న పాలిటిక్స్ ఏంటి అని పక్కన పెడితే, ఒక లీడర్‌లాగా ఎదిగిన వ్యక్తిని చంపడం ద్వారా ఆ కమ్యూనిటీకంతా ఒక మెసేజ్ ఏమవుద్దనంటే జాగ్రత్త మీరు. అంటే మీరు సమాజంలో మీరు ఎంత ఎదిగినా గానీ, ఎంత మీరు పవర్‌ఫుల్‌గా తయారైనా గానీ, బట్ వి కెన్ ఇరేజ్ యూ. మేము మిమ్మల్ని తుడిచిపెట్టగలము అని ఏదైతే మెసేజు భయంతో కూడిన మెసేజ్ వెళుతుందో దట్ ఈస్ డిస్టర్బింగ్ యాక్చువల్లీ. అంటే మమ్మల్ని ఎవరు తుడిచిపెట్టలేరని కొన్ని తరాలుగా మా ముందున్న తరాల వాళ్ళు ప్రూవ్ చేస్తారు కదా! హిజ్రా కమ్యూనిటీ గాని ఎవరన్నా గానీ, మీరు మమ్మల్ని ఇళ్ళలోంచి గెంటేసినా, ఎక్కడ పనివ్వకపోయినా, ఏవి మాకు వసతులు కల్పించకపోయినా మేము ఉంటాము. మమ్మల్ని భూమి మీద నుంచి మీరు ఇరేజ్ చేయలేరు, తుడిచిపెట్టలేరని ఆ సమాజం చెప్పింది. ఆ కమ్యూనిటీ చెప్పింది మొత్తం సమాజానికి, సొసైటీకి. మా కమ్యూనిటీ. అట్లాంటి దానిలో ఇలాంటి లీడర్స్‌ని అటాక్ చేసినప్పుడు చాలా డిస్టర్బ్ అవుతాం. ఒక భయం ఆవరించేస్తది మొత్తం మాకు. సో, వి ఆర్ ఆల్ ఇన్ స్టిల్ షాక్. ఇంకా ఎవరు చేశారు? దీని వెనకాల ఎవరున్నారు?
అని ఇంకా అంటే వెతుకుతున్నారు, ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు పోలీసుల్ని. ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాలని డిసైడ్ చేశాము. దాని ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పేది ఏంటంటే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎందుకు ఇలా చంపవలసి వచ్చింది, ఎవరున్నారు దీని వెనకాల, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. మీరు చెప్పినట్టు తెలంగాణలో షీలా మర్డర్ చూసినాక అందులో సేమ్ క్రూయాలిటీ, సేమ్ బ్రూటాలిటీ ఉంది. ఇప్పుడు హాసిని చూసా కూడా అదే బ్రూటాలిటీ, అదే హింస. సో దిస్ ఈజ్ ఆల్ డిస్టర్బింగ్ యాక్చువల్లీ. యా అసలు దీని వెనక ఎవరున్నారు? ఒక బేల్దారి మేస్త్రి ఉన్నాడు. అతను శ్రీకాకుళం నుంచి నెల్లూరుకి వచ్చి అక్కడ స్థిరపడి సెటిల్మెంట్లు చేసే వరకు వెళ్ళాడు. అతనే ఈ హాసిని మర్డర్కి కుట్ర పన్నాడు. ఇంకొకటి ఏంటంటే హిజ్రా గ్యాంగుల మధ్య ఉన్న వార్ అనేదే దీనికి కారణం. పైగా ఇంకొకటి ఏంటంటే హాసినిని చంపిన విధానం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అలా చాప్ చేసి మరీ చంపాల్సిన అవసరం ఏంటి? ఆమె మీద ఎంత ద్వేషం, పగ, కక్ష ఉంటే ఇలా చేసి ఉంటారంటారు? అంటే ఇప్పుడు ఇందులో నాన్ ట్రాన్స్ కమ్యూనిటీని, అంతే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే మీరు క్లూస్ ఇచ్చారో మగవాళ్ళనే వాడారు ఈ హత్య కోసము. వెనకాల హిజ్రా కమ్యూనిటీ పాలిటిక్స్ ఉన్నాయా లేదా నాన్ హిజ్రా కమ్యూనిటీ పాలిటిక్స్ ఉన్నాయా అనేది నేను పక్కన పెడతాను. ఎందుకంటే ప్రతి కమ్యూనిటీలో పాలిటిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా హిజ్రా కమ్యూనిటీలో పాలిటిక్స్ వస్తే చంపుకునే దాకా వెళ్తారనే దాన్ని నేను ఎప్పుడూ అడ్వకేట్ చేయను. దాన్ని ఎప్పుడు ఐ వోంట్ బై దట్ యాక్చువల్లీ. ఎందుకంటే హిజ్రా కమ్యూనిటీ మొత్తం సమాజానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చూపించిందంటే ఎంత పెద్ద గొడవైనా కానీ, ఎవరినెవరిని తిట్టుకున్నా కానీ, ఎవరంటే ఎవరికి పగున్నా కానీ, ద్వేషం ఉన్నా కానీ, ఒక మాట అయినా కానీ కూర్చొని మాట్లాడుకుందాం ఫస్ట్. అది ఆ మాట్లాడుకునే విధానం కూడా మీరు చెప్తే నమ్మరు. కొన్ని గంటలు, కొన్ని డేస్ నడుస్తుంది యాక్చువల్గా. అంటే ఇద్దరు కన్సెన్సస్ వచ్చే వరకు ఇద్దరు పార్టీలు కానీ, ఇద్దరు వ్యక్తులు కానీ ఆ డిస్కషన్ డైలాగ్ నడుస్తూనే ఉంటుంది. ఏంటి అని అంటే దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అని అంటే మనం అందరి చేత వెలివేయబడిన సముదాయం. మనల్ని మన కన్నవాళ్ళు వదిలేశారు, అక్కతమ్ముళ్ళు అన్నచెల్లు వదిలేశారు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. బట్ మీరు నేను కొట్టుకున్నప్పుడు, మనం వితిన్ కమ్యూనిటీలో గొడవైనప్పుడు మనం రాజీకి రావాలి. ఎక్కడొక్కడ నువ్వు ఒక మెట్టు తగ్గితే నేను ఒక మెట్టు తగ్గుతా, నువ్వు ఒక మెట్టు ఎక్కితే నేను ఒక మెట్టు తగ్గుతా, ఇలా ఎక్కడొక్కడ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒకళ్ళొకళ్ళు సమన్వయంగా చేసుకునే పద్ధతి హిజ్రా కమ్యూనిటీలో ఉంది. దాన్ని చటాయి అంటాం యాక్చువల్గా. సో అలాంటి విధానాన్ని మొత్తం సమాజానికి చూపించింది హిజ్రా కమ్యూనిటీ యాక్చువల్. బట్ పగలు పెంచుకొని, ప్రతీకారాలు తీర్చుకొని, ప్రాణాలు తీసేంత వరకు హిజ్రా కమ్యూనిటీ వెళ్తుందంటే ఐ వోంట్ అగ్రీ విత్ దట్ పాలిటిక్స్. ఇది సిస్ కమ్యూనిటీ పాలిటిక్స్ యాక్చువల్గా. నాన్ ట్రాన్స్ కమ్యూనిటీ ఆస్తుల కోసమో లేదా ఇంకో దానికోసమో, డబ్బుల కోసమో, దేనికోసమో, పదవుల కోసమో వాళ్ళు చేసుకుంటారేమో కానీ మాకు అవి లేవు కదా. మా సముదాయంలో ఉంది మేమే, మా తర్వాత కూడా మా వాళ్ళే ఉన్నారు. మేము ఏ ప్రాపర్టీ ఓన్ చేసినా అది మా వాళ్ళకే వెళ్తుంది. మేము ఏ నగలు కొనుక్కున్నా మా తర్వాత వాళ్ళు అది కట్టుకుంటారు. వాళ్ళు ఏ తల్లి కన్నా బిడ్డలు కదా. వాళ్ళందరూ వచ్చి ఒక చోటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్డు, ఒక షెల్టరు అన్నీ కల్పించేది మా సముదాయం కదా. అలాంటి దానిలో స్వార్థం అనేది ఎక్కడ ఉంది అసలు? యాక్చువల్ లేదు. ఏదన్నా పొరపాటున ఏదన్నా మాట తూలి, ఒక పెద్ద మాట ఒక చిన్న మాట అయితే కూర్చొని మాట్లాడుకుంటాం కానీ పగల దాకా వెళ్ళి, ప్రతీకార దాకా వెళ్ళి ప్రాణాలు తీసుకునే అంత పగలైతే మా సముదాయంలో ఉండవు. సో ఇది మీరు చెప్పినట్టు ఖచ్చితంగా బయట ఏదైతే సముదాయం బయట ఏదైతే ఉన్నారో నాన్ ట్రాన్స్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. బట్ నేను ఒకటి చెప్పేది ఏంటి అని అంటే ఒకవేళ ఇది నాన్ ట్రాన్స్ వాళ్ళ నుంచి వస్తున్నా కూడా అంటే వాళ్ళకి ఇంకెవరు దొరకలేదా యాక్చువల్గా? అంటే ప్రతి ఒక వ్యక్తి సమాజంలో ట్రాన్స్ వాళ్ళని చూడంగానే ఒకలాంటి జాలి, ఒకలాంటి సింపతి, ఎంపతి వస్తుంది యాక్చువల్గా కదా. కరుణ, జాలి, అయ్యో వీళ్ళు ఎవరూ లేరు వీళ్ళకి అనే జాలితోటే ఒక 10 రూపాయలు తీసేసినా ఇస్తారు వాళ్ళు అడుక్కోవటానికి వెళ్ళినప్పుడు. అది వీళ్ళని ఏమనకూడదు, ఎందుకంటే దేవుడు వీళ్ళతో ఉంటాడు, వీళ్ళ తల్లిదండ్రులు లేరు కాబట్టి వీళ్ళ మాట పడకూడదు మనము, దేవుడు వీళ్ళతో ఉంటాడు ఎప్పుడు, ఎందుకంటే ఎవరు లేనివాళ్ళు కాబట్టి దేవుడు ఉంటాడని నమ్ముతారు. అలాంటి వాళ్ళని హత్య చేసేదాకా తీసుకొని వెళ్ళిన ఆ విధానము, ఆ క్రూరమైన విధానం ఒకటి, ఆ దురాశ కానీ చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఇది అవసరమా? అంటే ఒకవేళ మర్డర్ చేసిన వాళ్ళని కూడా నేను క్వశ్చన్ చేసేది ఏంటంటే, అంటే మీకు మగాళ్ళను ఆడళ్ళను వేరే ఏదో చేస్తూ ఉన్నారు, వాళ్ళలో పగలు కార్పణ్యాలతో చేసుకుంటున్నారు. బట్ ఏ ఆధారము, ఏ రిలేషన్షిప్, ఏ ప్రేమ పొందిన వాళ్ళ మీద
మీరు ఇది చూపించడం అనేది ఎంత అమానవీయం, ఎంత ఇన్‌హ్యూమన్ ఇది యాక్చువల్‌గా. సో, అలా చేయటానికి కూడా మీ హృదయం ఎంత కఠినంగా తయారైందని అనాలి యాక్చువల్‌గా. యాహ్! రచన, మీకు హాసినితో పరిచయం ఉంది. మీ ఇద్దరు కాంటాక్ట్‌లో కూడా ఉంటారు కదా! ఎప్పుడైనా మీ కమ్యూనిటీ గురించి గానీ, బయట జరుగుతున్న రాజకీయాల గురించి గానీ, హాసిని మీతో షేర్ చేసుకోవడం అనేది జరిగిందా? తనకి థ్రెట్ ఉందని ఎప్పుడైనా చెప్పిందా మీకు? ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఎప్పుడు మేము కలిసిన చాలా అంటే చాలా ఫ్యూ ఇన్సిడెంట్స్‌లో ఏదైనా మీటింగ్స్‌లో కలిసాం. ప్లాట్‌ఫామ్స్‌లో, కాన్ఫరెన్స్‌లో అట్లా కలిసాము. తను వచ్చేది రాయలసీమ నుంచి, నేను వెళ్ళేదాన్ని తెలంగాణ నుంచి. కలిసినప్పుడల్లా తను ఎప్పుడు కూడా నేను నా కమ్యూనిటీ అంటే నేను వచ్చే జియోగ్రఫికల్ ఏరియా నుంచి తెలంగాణ నుంచి గానీ, తను రాయలసీమ గురించి కూడా షేర్ చేసుకునేవాళ్ళం. అంటే షేర్ చేసుకునేవాళ్ళం అంటే ఏం ప్రోగ్రెస్ అవుతుంది. ఒకే విషయంలో మా ఇద్దరికి డిస్కషన్ అయ్యేది. "నువ్వు గవర్నమెంట్‌ని ఏం అడుగుతున్నావు చెల్లి" అని తను అడిగేది నన్ను. "నువ్వు గవర్నమెంట్‌తో ఎలా పని చేస్తున్నావు అక్క" అని నేను అడిగేదాన్ని. ఎందుకంటే ఏ లీడర్స్ మధ్యన అలాంటి హెల్తీ డైలాగ్ అవసరం. నేను ఇలా చేస్తున్నాను, ఇంకా ఎలా బాగా చేయొచ్చు అని తను అడిగేది. నేను ఇది చేస్తాను అప్డేట్ చేసేదాన్ని యాక్చువల్‌గా. ఈ డిస్కషన్ తప్పించి నా వెనకాల అంటే మన కమ్యూనిటీలో ఇంత రైవలరీ ఉంది, లేకుంటే ఇంకోటవుతుంది, భయంగా ఉంది, ప్రాణహాని ఇది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తను షేర్ చేసుకోలేదు. షీ హాస్ బీన్ సో కాన్ఫిడెంట్, అంటే చాలా కాన్ఫిడెంట్‌గా పవర్‌ఫుల్‌గా ఎదిగిన లీడర్ కాబట్టి ఆమె మీద ఆమెకు విశ్వాసం చాలా ఉండేది యాక్చువల్‌గా. హిజ్రాల నాయకురాలు అంటున్నారు. దాదాపు 10,000 మంది ట్రాన్స్‌జెండర్స్‌కి ఈమె లీడర్‌గా ఉంది అంటున్నారు. అంటే ఏం చేస్తూ ఉంటుంది తిను? చూడండి, ఏదైనా కమ్యూనిటీ లీడర్‌షిప్‌ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ కమ్యూనిటీకి లీడర్‌లాగా ఉండాలనేది ఒక బేసిక్ ఫిలాసఫీ ప్రిన్సిపల్ గూడా. ఎందుకు అనేది నేను రీజన్ చెప్తాను. ఎందుకు అనంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు కాకుండా వేరే కమ్యూనిటీ వాళ్ళు ఒకవేళ లీడర్‌షిప్ వహించారనుకో, నాయకత్వం వహించారనుకో, బయట వ్యక్తుల యొక్క స్వార్థం, వాళ్ళు ఏదో ఒక స్వార్థంతోటి ఏదో ఒకటి ఆశించి అక్కడికొస్తారు. దాంతో వాళ్ళ అవసరాలు తీరుతాయి గానీ, ఈ కమ్యూనిటీ అవసరాలు తీరవు. ఎందుకు చెప్తున్నానంటే కమ్యూనిటీ అన్నదానికి అర్థం అది. హిజ్రా కమ్యూనిటీ ఉందనంటే అందులోనే లీడర్స్‌ని ఎంచుకొని పైకి రావటం అనేది అది న్యాచురల్‌గా జరిగింది అది ప్రాసెస్. హాసిని కూడా అలాగే ఎమర్జ్ అయ్యింది. అంతమంది మీరు అంటున్నట్టు 10,000 మంది, 20,000 మంది ఆమెని ఎన్నుకున్నారు లీడర్‌గా. మా నాయకురాలను ఎన్నుకున్నారు యాక్చువల్‌గా. ఎన్నుకొని ఆ లీడర్‌షిప్ తోటి పైకొచ్చింది ఆమె. సో, లీడర్‌గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అది ఏ లీడర్ అయినా చూడండి, ఏ సముదాయంలో కూడా ఒక పొలిటికల్ పార్టీ తీసుకున్న, ఇంకోటి తీసుకున్నా ఖచ్చితంగా ఒకలాంటి వ్యతిరేకత, ఒకలాంటి క్రిటిసిజాన్ని ఫేస్ చేస్తారు ప్రతి ఒక్క లీడర్. అది హాసిని కూడా ఫేస్ చేసింది. బట్ లీడర్‌గా ఎన్నుకోబడింది. మెయిన్ ఫ్యాక్ట్ అంటే తను ఒక లీడర్‌గా ఎన్నుకోబడింది. ఆ సముదాయం ద్వారా ఎన్నుకోబడింది. తను నాన్ కమ్యూనిటీ కాదు కదా! అదే హిజ్రా కమ్యూనిటీ సముదాయంలో అదే తను హిజ్రా లాగానే స్టార్ట్ చేసింది తను. తన కెరీర్ ఒక చిన్న హిజ్రా లాగా ఒక గురువు కింద, ఇప్పుడు లీడర్ లాగా ఎమర్జ్ అయ్యింది యాక్చువల్‌గా. సో, 7 సంవత్సరాలు, ఈ గత 7 సంవత్సరాలు, అంతకుముందు నుంచి కూడా హిజ్రా సిస్టమ్‌లో 7 సంవత్సరాల్లో చాలా పని చేసింది. మీరు వీడియోలు చూడండి. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్ స్టార్ట్ అయినాయి. అప్పుడు తను వోకల్‌గా బయటకొచ్చి వీడియోస్ చేసి మాకు పెన్షన్ స్టార్ట్ అయినాయి అని ఫస్ట్ పెన్షన్ తనే తీసుకుంది ఏపీలో యాక్చువల్‌గా. సో, అది కూడా వీడియో ఉంది తనది యాక్చువల్‌గా. సో, అక్కడ మొదలుకొని ఇల్లు గానీ, పెన్షన్ గానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అదే లోన్స్ ఏవైతే ఉన్నాయో వేరు వృత్తులు చేయటానికి గానీ, ఇవన్నిట్లికి కూడా ఆమె ఒక కేంద్ర బిందువై ఉంది యాక్చువల్‌గా కమ్యూనిటీకి అందటానికి యాక్చువల్‌గా. సో, ఇవన్నిటిని సంబంధించి చాలామంది అన్‌ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి, చదువు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి హిజ్రా సముదాయంలో వాళ్ళందరూ వాళ్ళ లీడర్ దగ్గరికి అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఒక పెన్షన్ గురించి కానీ, ఒక ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డ్ గురించి కానీ. ఆమె హెల్ప్ చేసేది సపోర్ట్ సిస్టమ్ ద్వారా. ఇక అపోజిషన్ అంటావా, క్రిటిసిజం అంటారా, అది ప్రతి ఒక్క లీడర్ ఫేస్ చేసేది యాక్చువల్‌గా. ఆ లీడర్ అంటే నేను ఎలా చూస్తానంటే క్రిటిసిజం ఫేస్ చేస్తున్నారంటే ఆ లీడర్ వర్క్ చేస్తున్నాడు యాక్చువల్‌గా అక్కడ. కాబట్టి క్రిటిసిజం ఫేస్ చేస్తున్నాడు. ఏం పని చేయని లీడర్లు క్రిటిసిజం ఫేస్ చేయరు కదా! సో, కానీ అది పగలాగా వస్తుంది అనేది మాత్రం ఎప్పుడు తను ఎక్స్‌ప్రెస్ చేయలేదు. మేము అనుకోలేదు కూడా. ఇది పగగా తయారవుతుంది, తన చుట్టూ ఒక ఎన్వైర్న్‌మెంట్ ఉంది అని మేము కూడా ఎప్పుడు అనుకోలేదు. సో, ఇదొక షాక్ యాక్చువల్‌గా. షాక్ ప్లస్ ఒక మెసేజ్ ఏంటి అనంటే, సో, ఇప్పుడు లీడర్‌షిప్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రిస్క్ ఉంది. ఎవరైతే లీడర్స్‌గా ఉన్నారో, ఎవరైతే కమ్యూనిటీ గురించి పనిచేస్తున్నారో అందరికీ రిస్క్ ఉంది యాక్చువల్‌గా. యాహ్! ప్రవల్లిక, దీపికా బోనం, షీల, ఇప్పుడు హాసిని. నేను మీ కమ్యూనిటీని దగ్గరగా గమనిస్తున్న ఈ కొద్ది రోజుల్లో, కొద్ది కాలంలోనే ఇంతమంది ట్రాన్స్‌జెండర్స్ హత్యలకు గురయ్యారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన రీజన్ ఉంది ఈ మర్డర్స్ వెనక. ముందుగా మనం ఈ షీల గురించి మాట్లాడుకుందాం. షీల సెక్స్ వర్క్ కోసం వెళ్ళి హత్యకు గురైంది. ఇదే హైదరాబాద్‌లో.
అసలు మీ కమ్యూనిటీ వాళ్ళు సెక్స్ వర్క్ ఎందుకు చేస్తారు? నిజం మాట్లాడుకోవాలి అంటే మీరు, నేను పెద్దగా మీరు సెక్స్‌కి పనికిరారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ చేసుకున్న వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడమో, ఇంకేవైనా కారణాలో అవి హత్యలకు దారి తీస్తున్నాయి. ఇప్పటికైనా ఇందులో ఉన్న వాళ్ళని మీరు ఆ పని వద్దు, వదిలేయండి అని మీరేమన్నా చెప్పే అవకాశం ఉందా? కౌన్సెలింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే ఒక విషయం క్లారిటీ అంటే షీలా సెక్స్ వర్క్‌కెళ్ళి అవ్వలేదు మర్డరు. ఉదయమే భిక్షాటనకెళ్ళింది. హ్మ్. అక్కడి నుంచి తీసుకొని వెళ్లారు. యాక్చువల్లీ కిడ్నాప్ అయింది తను. తను సో, సెక్స్ వర్క్ కోసం వెళ్ళింది ప్రవల్లిక 2015లో. ఓకే. ఆ హాట్‌స్పాట్‌లో ఒక గ్యాంగ్ తోటి హ్మ్. తీసుకొని వెళ్ళి మర్డర్ చేశారు యాక్చువల్‌గా. రెండిట్లో హింస ఉంది ఇప్పుడు. యెస్. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో సెక్స్ వర్క్‌లో ఉన్న వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వితిన్ కమ్యూనిటీలో కూడా సెక్స్ వర్క్ చేసిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా పట్టించుకోరు. ఎందుకంటే కమ్యూనిటీ ఏమంటారంటే మీరు ఆ పని చేస్తున్నారు కదా! చెడ్డ పని చేస్తున్నారు. మేము మిమ్మల్ని పట్టించుకోము. కానీ ఇప్పుడు 2022లో సుప్రీం కోర్టే చెప్పింది. సెక్స్ వర్క్‌ని ఒక ప్రొఫెషన్‌గా గుర్తించండి అని. అందులో ఉన్న బాధలు వీటన్నీ చూసి సుప్రీం కోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది యాక్చువల్‌గా. సో, అది పక్కన పెడితే భిక్షాటనలోకెళ్తున్న షీలాని తీసుకొనెళ్ళి మర్డర్ చేశారు. క్రూయల్‌గా మర్డర్ చేశారు. మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. థింగ్ ఏంటంటే ఒకటి ఎప్పుడు కూడా గవర్నమెంట్స్ మేము చెప్పేది ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ ఏదైతే హిజ్రా ట్రాన్స్ కమ్యూనిటీకి ఉందో దీనికి సంబంధించి మీరు ఏమి స్టెప్స్ తీసుకున్నారు యాక్చువల్‌గా? ఇప్పుడు అంటే ఒకళ్ళు చనిపోయేంత వరకు వచ్చిందంటే అది అనేది లాస్ట్ స్టెప్ మన కళ్ళకు కనిపించేది. దాని వెనక ఎంతో వయలెన్స్ అయ్యాక అట్ ద ఎండ్ వాళ్ళు చంపడానికి ట్రై చేస్తున్నారు, చంపుతున్నారు యాక్చువల్‌గా. షీలా విషయంలో కూడా నేను చెప్పాను. 8 నెలలు, 1 సంవత్సరం నుంచి కూడా మా వాళ్ళని పట్టుకొని దొరికినోళ్ళు దొరికిన చోట బ్లేడ్‌లతోటి, కత్తులతోటి బెదిరించి, కోసి, మొబైల్సు, గూగుల్ పే, ఫోన్‌పేల ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకోవటం, ఉన్న డబ్బులన్నీ, బంగారం ఇవన్నీ చేస్తున్నారు. ఆ హింస అన్నీ. బట్ అది రిపోర్ట్ చేసినా కానీ అది రిపోర్ట్‌గా ఇదవ్వలేదు. దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. బట్ ఎప్పుడైతే ఇలాంటి క్రైమ్ సీరియస్‌గా తీసుకోలేదో బాడీలీ హార్మ్ జరుగుతుంది కదా! బాడీని రక్తసిక్తం చేస్తున్నారు. అట్లాంటి దాన్ని సీరియస్‌గా తీసుకున్నప్పుడు ప్రాణం తీసేంత వరకు అది దారి తీసింది యాక్చువల్‌గా. సో, ఇప్పుడు మీరన్నట్టు దీపిక గానీ, ప్రవల్లిక గానీ, హంస అని ఇలాంటి చాలామంది మర్డర్స్ ఏవైతే ఉన్నాయో, సెల్ఫ్ హార్మింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవటం వల్ల గవర్నమెంటు ట్రాన్స్‌జెండర్ వాళ్ళకి ఇవి వస్తున్నాయి యాక్చువల్‌గా. 2020లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారము యూ వోంట్ బిలీవ్ ఇంత క్రైమ్ జరుగుతుంది కదా! ట్రాన్స్‌జెండర్ వాళ్ళు పట్ల జరిగిన క్రైమ్ రేషియో ఎంతో తెలుసా మీకు? 0.006. అది ఈవెన్ 1 కూడా కాదు. 0.006. ఎంత తక్కువ యాక్చువల్‌గా. అంటే ఇన్ని లక్షల జనాభా ఉన్న భారతదేశంలో అంత మాత్రమే క్రైమ్ జరుగుతుంది వాళ్ళతోనే. అంటే మనం కానీ డైలీ వింటున్నాం క్రైమ్ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది అని. సో, ఏంటినంటే డేటా జనరేట్ అవ్వట్లేదు. డేటా అవ్వట్లేదంటే దీన్ని ఒక అనాలిసిస్ చేసినప్పుడు డేటా జనరేట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఎళ్లి కంప్లెయింట్ పెట్టట్లేదు. కంప్లెయింట్ పెట్టినా దాన్ని ఎఫ్ఐఆర్‌గా తీసుకురావట్లేదు. ఎఫ్ఐఆర్ తీసుకున్నా దాన్ని ఫాలో అప్ చేయట్లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. సో, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఎప్పుడైతే న్యాయం చెయ్యరో ఆ సముదాయానికి అన్యాయం చేయటమే దాన్ని అంటారనమాట. సో, ఒకటి అన్యాయానికి న్యాయం జరగలేదు. రెండోది ఏంటినంటే సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదు. మీరన్నట్టు భిక్షాటన లేదా సెక్స్ వృత్తిలో నుంచి బయటికి తీయొచ్చు, అడగాలి కూడా గవర్నమెంట్‌ని. అడిగినప్పుడు బేసిక్ అమ్యూనిటీస్ ఉన్నాయి కదా! ఫుడ్ గానీ, షెల్టర్ గానీ అవన్నీ ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ స్పేస్ ఆటోమేటిక్‌గా అక్కడ వెకేట్ చేసి ఇక్కడికొచ్చేస్తారు. ఎవరికి కూడా మీరన్నట్టు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఎవరు కూడా ట్రాన్సిషన్ అయిన వాళ్ళకి ఎవరు కూడా నేనెళ్ళి నా బుళ్ళమ్ముకోవాలి అని అసలు ఇదే ఉండదు. చాలా యావగింపుగా ఉంటదసల. నేను ఎళ్ళటం ఏంటి అని. అడుక్కోవటం కూడా ఒకళ్ళ ముందు చేయి చాచి అడుక్కోవడం ఏంటి? ఆత్మాభిమానం అమ్ముకొని, చంపుకొని అనేదే ఉంటది మాకు గూడా. అడగకూడదనే ఉంటుంది. బట్ కానీ గవర్నమెంట్ ఏం చేయాలి? మాకొక రేషన్ కార్డ్ ఇచ్చి, మాకొక ఇల్లు ఇచ్చి, మీకు ఇక్కడ ఉన్నాయి సదుపాయాలు అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆ భిక్షాటన గాని, సెక్స్ వర్క్‌కి వెళ్ళటానికి మాకు కూడా మనసొప్పదు కదా! వేరే పనుల మీద మా ధ్యాస పెడతామని. సో, ఇది ఎన్ని సార్లు చెప్పాలి? ఎన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఎన్ని విధాలుగా చెప్పాలి యాక్చువల్‌గా. అది నేననేది. అంటే కాంపిటీషన్ ఉంది సమాజంలో. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండటం వల్ల పురుషులు గానీ, మగాళ్ళు గానీ వెంటనే ట్రాన్స్‌జెండర్‌గా మారిపోరు. ఇది కూడా ఒక దృక్కోణం ఉంది గవర్నమెంట్‌ది. ఏంటనంటే ఇవన్నీ ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ చేస్తే ఇంక ట్రాన్స్‌జెండర్స్ అయిపోతారేమో అందరూ. ఎందుకవుతారు?
ట్రాన్స్జెండర్ అనే అంత వివక్షపూరితమైన ఏదైతే గుర్తింపు ఉందో ఎవరు వాళ్ళు మెడల్ వేసుకోవాలనుకుంటారు అసలు యాక్చువల్. అదేమి పూలమాల కాదు కదా, అది ముళ్ళతో కూడుకున్న కిరీటం కదా యాక్చువల్గా, వివక్షతో కూడుకున్న కిరీటం అది. దాన్ని ఎవరు ధరించాలనుకుంటారు? సో మీరు అన్నట్టు మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మాకు మేమంతటా ఇష్టపడి చేసే పనులు ఇవి అయితే కానే కావు, బలవంతంగా ఏ దారి లేకుండా చేసేది పనులు ఇవి. సో మాకంటూ ఒక సేఫ్టీ, ఒక ఫుడ్ సేఫ్టీ, ఒక హౌస్ సేఫ్టీ ఇవన్నీ కల్పించిన రోజున మా లైఫ్ కూడా సేఫ్గా అవుతుంది. రచన, మీరు ట్రాన్స్జెండర్స్ రైట్స్ యాక్టివిస్ట్, అంటే హిజ్రాల హక్కుల కోసం మీరు పోరాడుతున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మీరు పనిచేస్తున్నారు. సో మీరు ఇప్పుడు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. ఏంటంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ వీక్ హైదరాబాద్లో జరుగుతున్న ఒక గృహప్రవేశంలో కొంతమంది వెళ్ళి 7 హిజ్రాలు వెళ్ళి నానా హంగామా చేశారు. అక్కడ పూజ జరుగుతుంటే బట్టలు విప్పి అందులో వేశారు, నోటికొచ్చినట్టు మాట్లాడారు, శపించారు, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేశారు. వాళ్ళు పోలీసులకి కాల్ చేయడంతో అరెస్ట్ చేశారు. వాళ్ళ ఫొటోస్ కూడా పబ్లిష్ అయ్యాయి. బట్ ఈ కమ్యూనిటీని మీరు ఎలా దారిలో పెడతారు? ఇలా తప్పు దారిలో వెళ్ళి కమ్యూనిటీ మొత్తానికి కూడా బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. బట్ ఏం చేస్తే మంచిదంటారు ఇలాంటివి ఇకపై జరగకుండా? ఎందుకంటే మీకు తెలిసిందే, నేను చెప్పడం కాదు, ట్రైన్లలో కావచ్చు, తర్వాత రోడ్ల మీద కార్లు ఆపి ఎంతమంది లాక్కోవడానికి, డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు, షాపుల దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఈ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ. వీళ్ళని మీరు ఎలా దారిలో పెట్టే అవకాశం ఉంది? మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారు? అంటే వితిన్ కమ్యూనిటీ దీని గురించి డైలీ చర్చ జరుగుతుంది, ప్రతి గంటకి కూడా చర్చ జరుగుతుంది. ఎక్కడన్నా ఇది ఏం జరిగిందంటే, ఇప్పుడు మీరన్న సోకాల్డ్ కేసు మొన్న వారం క్రితమే జరిగిన కేసు ఇది యాక్చువల్గా. అక్కడ అలా జరగలేదు, బట్ మీడియాలో అలా కథనాలు వచ్చినాయి. అలా జరగలేదు వేరే చోట అని మాత్రం నేను అన్నాను, వేరే చోట జరిగినాయి అలాంటివి ఒకటి కాదు, చాలా జరిగినాయి. బట్ దాని యొక్క ఇంపాక్ట్ ఏదైతే చేయలేదో వాళ్ళ మీద పడింది యాక్చువల్గా. ఈ కేస్ ఫ్యాక్ట్స్ నేను చెప్తున్నాను యాక్చువల్గా. ఎవరైతే ఫోటో వేసి గృహప్రవేశం ఇలా చేశారని అన్నారో వీళ్ళు చేయలేదు, బట్ చేసిన వాళ్ళ దాని ప్రభావం వీళ్ళ మీద పడింది, వీళ్ళ ఫోటోలు డిపిక్ట్ అయినాయి, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ యాక్చువల్ కదా. అంటే ఒక తండ్రి రేప్ చేశారంటే ఒక కూతుర్ని, మగాళ్ళందరినీ తండ్రులందరినీ అనుభవించాం కదా, అందరి తండ్రులు అలాంటి వాళ్ళ కాదు కదా. ఇక్కడ జరిగింది కూడా ఇదే సేమ్ సామీప్యం నేను చెప్తాను. ఏంటంటే ఒక బ్యాచ్ చేసింది అంటే మొత్తం హిజ్రా కమ్యూనిటీ అంతా చేసింది ఇది అని అన్నారు. చేయని వాళ్ళని తీసుకొని వచ్చారు. నేను మీకు చెప్పాను 2 సార్లు కోమింగ్ ఆపరేషన్ జరిపినప్పుడు పోలీసులు సోకాల్డ్ ఎవరైతే దీన్ని బిజినెస్ మోడల్గా చేశారో వాళ్ళ మీద ఏం కాన్సన్ట్రేట్ చేయలేదు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలనే మెకానిజమ్స్ డిస్కషన్స్ కూడా కనీసం డిపార్ట్మెంట్ చేయలేదు. బట్ కానీ ఎవరైతే ఇళ్లలో పడుకొని ఉన్నారో, పొద్దున వెళ్ళి భిక్షాటం చేసుకొని 10-10 రూపాయలు అడుగు వాళ్ళ డోర్లు కొట్టి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఏంటి అని అంటే డిపార్ట్మెంట్కి ఉన్న అండర్స్టాండింగ్ అంటే వాళ్ళు హిజ్రాలే, వీళ్ళు ట్రాన్సే, వాళ్ళు ట్రాన్సే. ఇప్పుడు నేను ఇంకా ఇది ఒక ప్రమాదకరమైన సిచ్యుయేషన్. ఎందుకంటున్నానంటే కొంతమంది ట్రాన్స్ వాళ్ళు చదువుకోవాలని బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు చేయాలని బయటకు వస్తున్నారు చదువుకున్న వాళ్ళని. ఇప్పుడు ఆ గృహప్రవేశంకి వాళ్ళకి సెక్స్ వర్క్ వెళ్ళే వీళ్ళు ఒకటేనా? కాదు కదా. ఇప్పుడు వాళ్ళ బదులు వీళ్ళని అరెస్ట్ చేస్తారా మీరు? అంటే ఏంటి, మనం ఎటు వెళ్తున్నాం? అంటే రివర్స్ వస్తున్నామా మనం? ఏదైతే సాఫ్ట్ కార్నర్ ఉందో ట్రాన్స్ వాళ్ళకి, హిజ్రా వాళ్ళకి అది మాకు అర్థమవుతుంది, డిపార్ట్మెంట్కి కానీ సమాజంలో కానీ క్రైమ్ చేస్తే క్రైమేనే. అ క్రైమ్ షుడ్ బి జడ్జ్డ్ నాట్ బేస్డ్ ఆన్ ద జెండర్ బట్ ఆన్ ద మోడస్ ఆపరాండి. అదా మోడస్ ఆపరాండి మీద ఒక క్రైమ్ జడ్జ్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, వాళ్ళు ఎవరైనా కానీ. బట్ జెండర్ని బట్టి మీరు క్రైమ్ చేస్తున్నారు అనేది మాత్రం ఒక పిక్చర్ని తీసుకురాకండి, ఒక కమ్యూనిటీని పోర్ట్రే చేయకండి. అది పోలీసే చేశారు. నేను చెప్పాను కదా, పట్టుకొని ఫేక్ ట్రాన్స్జెండర్ అని చూపించారు ఒక దానిలో. ఒక సోకాల్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా మీడియాలోకి వెళ్ళి చెప్పారు.